శ్రీ గురుభ్యో నమ. నమ శివాయ చ నమ శివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 14వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. గం గణపతియే నమః. ప్రభుస్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వ మనయోః త్వయైవ క్షంతవ్యాః శివమపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనవ్యం బంధు సరణిః. నమ శివాయ చ నమ శివాయ. శివులు వారు నాతో ఇట్లా అన్నారు అని ఆచార్యుల వారు తెలియజేస్తున్నారు. వేదశాస్త్రములు ఉల్లంఘించుట చేత నా ఆజ్ఞ మీరితివి, కావున నీవు అపరాధివి, నిన్ను రక్షించుట ఎట్లు అని. అందుకు నేను అనగా ఆచార్యుల వారు ఇలా అన్నారు: నేను నీ వాడను, నా తప్పులు క్షమించుము అనుచు దైవ మానవ బాంధవ్యమును ఆచార్య వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. హే పశుపతి, ఓ ఈశ్వరుడా, త్వం నీవు ప్రభువు ప్రభుడవు, దీనానాం దీనులకు పరమ బంధు కలుపు, పరమ శ్రేష్ఠుడవైన బంధుక్కలు బాంధవుడవు కదా. తేషాం ఆ దీనులలో అహం నేను ప్రముఖ్య మొదటి వాడను. అనయో మనకు బంధుత్వం చుట్టరికము కిముత వేరే చెప్పవలసినదేమి. హే శివ, ఓ ఆనంద స్వరూపుడా, సకలాహ సమస్తములైన మదపరాధ మత్ నా యొక్క అపరాధ నేరములు త్వయైవ నీ చేతని క్షంతవ్య క్షమింపదగినవి. మదీవనం మత్ నా యొక్క అవనం రక్షణము ప్రయత్నాత్ యత్నము వలన కర్తవ్యం చేయతగినది. ఇయం ఇది బంధుసరణి చుట్టరికపు పద్ధతి. తాత్పర్యం ఏమనగా, మహాదేవా, నీవు దీనవంతుడవు, నేను దీనుడను. ఇక మనకు బాంధవ్యము కలదని వేరే చెప్పనవసరం లేదు కదా. కాబట్టి నా తప్పులన్నీ మన్నించి తప్పక నన్ను నీవే కరుణించి రక్షించవలసి ఉన్నది. ఇదియే కదా బంధువుల పద్ధతి, ఇది బంధు మర్యాద కదా. శివ, అంబా మనోహర, త్రయంబకేశ్వర, నీవు దీనబాంధుడవు. చంద్రకళాధర, శ్రీశైల మల్లికార్జున, నీవు అనాథనాథుడవు. దీనరక్షక, ఓ దక్షిణామూర్తి, కొండ కోనలలో బ్రతికే అడవి జాతుల వారైన పతితులను పావనం చేసేవాడా. పతిత పావన పరమేశ్వర, కరుణా సముద్ర, నీవు పాపులైన భూత ప్రేత గణాలను ఉద్ధరిస్తావు. ఇంత దయాసముద్రుడవు దేవత, ఇంత దయాసముద్రుడు దేవతా పరిపాలకుల్లో మరొకడు లేడు. పాతకులలో నా వంటి ఘోర పాతకుడు లేడు. నా వంటి పాతకుడిని ఏ దేవత రక్షించలేడు. నీవు మాత్రమే నన్ను కాపాడగల సమర్థుడవు. నీవు మాత్రమే నాకు బంధువు. ఆశ్రితులపై ముందుగా నీవు జాలి చూపాలి. దగ్గర ఉన్న వారిని ఏడిపించి దూరంగా ఉన్న వారిని కాపాడటం అనేది ఏం ధర్మం స్వామి? శరణాగతులను రక్షించటం నీకు సహజము. భక్తుల అపరాధాలు క్షమించటంలో
నీకు నీవే సాటి. అత్యాసన్నం జననం త్యక్త్వా అత్యాసన్నం జనం త్యక్త్వా మునిం నత్వా వృధా భవేత్. అత్యాసన్నం జనం త్యక్త్వా మునిం నత్వా వృధా భవేత్ అని స్మృతి వాక్యం. మహాదేవ 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 దయానిధే భవానేవ 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 గతిర్మమ. అన్యథా శరణం నాసి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ. నమః శివాయ.